మనం ఎప్పుడైనా సరే బయట ముస్లిమ్స్ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు వైట్ చికెన్ దమ్ బిర్యానీ అని చెప్పేసి పెడతారండి. అది చాలామంది చూసే ఉంటారు అన్నమాట. కానీ దాని టేస్ట్ అసలు ఏం వేశారు ఏంటి, అసలు వైట్ చికెన్ దమ్ బిర్యానీ ఏంటి అనేది సాధారణంగా ఎవరికి తెలియదు అనమాట. నేనైతే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అలాగే మొత్తం 4 రకాల రెసిపీస్ కూడా నేను మీకు అంటే ఓన్లీ బిర్యానీకి సంబంధించిన రెసిపీస్ అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ముందుగా దీనికోసం ఈ వైట్ చికెన్ బిర్యానీ కోసం అని చెప్పేసి మనం కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, బాదం పప్పు అయితే నానబెట్టుకోవాలి. అదేవిధంగా ఒక మసాలాను అయితే పౌడర్లకి అయితే చేసుకోవాలండి. అది ఏంటంటే జాజికాయ, జాపత్రి, మిరియాలు, కొద్దిగా దాల్చిన చెక్క, లవంగ, యాలకులు వీటిని అయితే పౌడర్ చేసుకొని ఒక పక్కన అయితే పడేసుకోవాలి. దీని తర్వాత కరెక్ట్గా ఇది ఒక 1.5 kg చికెన్ అండి. అంటే ఒక ఫుల్ కోడి ఏదైతే ఉందో ఆ కోడి మొత్తాన్ని కూడా కొట్టించేసుకొని తెచ్చుకున్నమాట నేను. ఇది మనం పౌడర్లకి అని చెప్పాను కదండి, కచ్చా మసాలా. ఆ పౌడర్ని అయితే నల్లన్నట్టు ఇదిగోండి మీరు వీడియోలో చూస్తున్న విధంగా అయితే దాన్ని పౌడర్ని అయితే కొట్టేసుకొని ఇందులో వేసుకోవాలి. దీంట్లోనే కరెక్ట్గా ఒక 10 నుంచి 15 పచ్చిమిరపకాయలని కచ్చబచ్చగా నలిగేటట్టు వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అనేది కూడా ఇందులోనే వేసుకోవాలండి. ఇది పేస్ట్ అన్నమాట. ఏం పేస్టు? మనకి జీడిపప్పు పేస్ట్ అండి. జీడిపప్పు, బాదం పప్పు ముందుగా నానబెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ అన్నమాట. ఇదేమో బాదం పప్పు పేస్ట్ అండి. ఈ రెండింటి వల్లనే మనకి ఒక వైట్ బిర్యానీలకు అయితే తయారవుతుంది. అలాగే మిర్చి పౌడర్ కూడా వేయవలసిన అవసరం లేదండి. అప్పుడే మీకు ఎక్సలెంట్గా వస్తుంది. దీని టేస్ట్ కూడా అసలు అల్టిమేట్ అనమాట. దీంట్లోనైతే కొంచెం కల్లుప్పు అనేది వేశాను. నేను ముందుగానే 1 kg ఫ్రైడ్ ఆనియన్ అయితే ఈ విధంగా ఎర్రగా ఈతటైతే చేసుకొని పక్కనైతే పడేసుకోనండి. అందులోంచి దగ్గర ఒక 30 kg ఆనియన్స్ అంటే ఫ్రై చేసిన తర్వాత కదండి, పచ్చి ఆనియన్స్ లెక్క అనమాట ఇది. అవి కూడా వేసుకున్నాను. దీంట్లోనే కొంచెం గులాబీ రేకులు, కొంచెం ఏమో కస్తూరి మెంతి, కొంచెం సాజీరా, ఫుల్గా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసాను. దీంట్లోనే పాలండి. మీరు ఏ పాలు వాడినా సరే పర్లేదు, పలానవే వాడాలి, పలానా కంపెనీదే వాడాలనేసి కూడా ఏమీ లేదండి. ఆ పాలు అనేది కరెక్ట్గా ఒక 1/2 లీటర్ అయితే వేసాను. దీంట్లోనే ఒక 200 గ్రాముల వరకు నేను ఆయిల్ అండి, ఏది మనం ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ అనేది కూడా వేస్తాను అనమాట. ఇంకా వీటిలన్నింటినీ కూడా మనం ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి. ఎప్పుడైతే మళ్ళీ దీంట్లో కారం ఎలా సరిపోతుంది అంటే, మనం ఏదైతే కచ్చా మసాలా ఉందో ఆ కచ్చా మసాలా ఘాటు, మనం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసాం కదండి, ఆ పచ్చిమిరపకాయల పేస్ట్ అనేది దీనికి కరెక్ట్గా సరిపోతుందండి. వైట్ బిర్యానీ అంటే లైట్ స్వీట్నెస్గానే ఉంటుందన్నమాట. మరీ అంత కారంగా ఏదో నార్మల్గా నాటు బిర్యానీ ఉన్నట్టుగా అయితే ఉండదన్నమాట. అందరూ అర్థం చేసుకోవాలి. టేస్ట్ అన్నారా, ఇంకా తిన్నారంటే మాత్రం వదిలిపెట్టరు. చిన్నపిల్లలు కూడా హ్యాపీగా లొట్టలు వేసుకొని తినేస్తారండి, అంత బాగుంటుంది అనమాట. దీన్ని అయితే బాగా కలిపేసుకొని కనీసం ఒక అరగంట సేపు అయినా సరే ఇదే విధంగా నానబెట్టుకొని పక్కన అయితే పడేసుకోవాల్సి ఉంటుందండి. దీని తర్వాత బిర్యానీ కోసం అని చెప్పేసి మనం హాట్ వాటర్ ఏదైతే ఉందో హాట్ వాటర్ని ఈ విధంగా మరబెట్టుకోవాలి. మరబెట్టుకున్న తర్వాత బిర్యానీ దినుసులు అంటే చెక్క, లవంగ, యాలకులు, సాజీరా, జాపత్రి, ఇవన్నీ కూడా బిర్యానీ ఆకు, స్టార్ అనస పూలు, ఇవన్నీ కూడా అందులో వేసుకొని అలాగే తగినంత సాల్ట్ అనేది కూడా వేసుకోవాలి. అదే కల్లుప్పు అనేది కూడా వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టిన నేను కేజీ రైస్ అనేది అయితే వేస్తానమాట. ఆ ముందుగా నానబెట్టిన కేజీ రైస్ అనేది కూడా వేసుకొని స్టార్టింగ్ అయితే జస్ట్ ఒక్కసారి మాత్రమే కలిపేసుకోవాలండి. కలిపేసుకొని దీన్ని ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలన్నమాట. అప్పుడు బాగా ఉడుకుతుందండి. ఎప్పుడైతే మనకి స్టార్టింగ్ స్టేజ్ ఒక 30 to 40% బాగా ఉడికింది రైసు అని మనకు అనిపించిందో అప్పుడు ఫస్ట్ లేయర్కి అయితే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ లేయర్కి కింద మసాలా ఉంటుంది కదండి, మనం పాలాటి వేసాం కదా, అందువల్ల మసాలా అనేది కొద్దిగా పల్చగా ఉంటుంది కదండి. ఆ పల్చగా ఉండడం వల్ల ఒక 30 to 40% రైస్ ఉడికిన తర్వాత మనం ఎప్పుడైతే దీనిపైన వేసామో అప్పుడు కింద నుండే ఆ తడి మసాలాకి ఆ రైస్కి కరెక్ట్గా సరిపోతుందండి మనకి. అంటే కరెక్ట్గా ఉడికి బాగా దమ్ అవుతుంది అన్నమాట. ఒకవేళ కింద మసాలా ఏదైనా గట్టిగా ఉందనుకోండి, మనకు అడిగి పెట్టడం కానీ లేదంటే ఉడకపోవడం కానీ జరుగుతుందండి. అప్పుడు మనం రైస్ని ఇంకో కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట. అదండి ఫస్ట్ లేయర్ అయితే ఆ విధంగా వేయాలి. మళ్ళీ 30% 40% అని చెప్పేసి ఎలా తెలిసింది అంటే, మీకు కనీసం కామన్గా కొంచెం రైస్ అయితే అన్నం అయితే వండి వచ్చి ఉండాలండి. అలాగైతేనే మనకి బిర్యానీ వేయడం కొద్దిగా సింపుల్గా ఉంటుంది. తర్వాత సెకండ్ లేయర్ ఏదైతే ఉందో అది ఒక 60 to 70% అయిన తర్వాత సెకండ్ లేయర్ని కూడా వేసుకున్నాను. ఆ సెకండ్ లేయర్ని స్లోగా వేస్తే అది ఉడికి లాస్ట్కి వచ్చేసరికి పైకి వచ్చేసరికి ఒక 90% అయితే అయిపోతుందండి. ఇంకా దీనిపైనుంచి నేను కొంచెం నెయ్యి అయితే వేసాను అన్నమాట. మనకి తగినంత అంటే దగ్గర ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసి పైన కొద్దిగా డెకరేషన్ కోసం మనకి ఫ్రైడ్ ఆనియన్, అదేవిధంగా కొంచెం కొత్తిమీర, పుదీనా ఏదైతే ఉందో అది కూడా వేసుకొని దీనిపైన మూత అనేది పడేసుకున్నాండి. ఈ మూత అనేది ఎట్టి పరిస్థితుల్లో నాకు గాలి అయితే బయటికి లీక్ అవ్వదండి. అందువల్లనే నాకు కరెక్ట్గా ఫిక్స్ అయిపోద్ది అనమాట. మొత్తం దమ్ము 8 నిమిషాల్లో అయ్యింది అంటే నేను ఫుల్ ఫ్లేమ్లో అయితే ఫస్ట్ ఒక 5 నిమిషాలు పెట్టండి. తర్వాత సైల్ అన్నీ కూడా 2 నిమిషాలు చొప్పుని నేను 4 వైపులో కూడా కాల్ చేసుకున్నాను. అంటే 5,
ప్లస్ అదేవిధంగా 4 వైపులో కూడా 2 నిమిషాలు చొప్పున మొత్తం 8 నిమిషాలు, 8 + 5 మొత్తం మీద 13 నుంచి 15 నిమిషాలు అయితే టైం పట్టిందండి. అంటే 13 నిమిషాలు దమ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నేను దీన్ని ఒక 5 నిమిషాల సేపు పక్కనైతే వదిలేశానండి. అలాగే మూత కూడా తీయకుంటాను, అప్పుడు తీసానమాట. కానీ బిర్యానీ ఏముంటుందండి టేస్ట్ ఇది, ఒక్కసారి మీరు కానీ ఇలాగా చేసుకున్నారంటే మాత్రం వదిలిపెట్టరన్నమాట. ఈ బిర్యానీ ఆల్రెడీ మన ఛానల్లో ఎప్పుడో ఇంతకుముందు కూడా ఒకసారి అయితే చేసామండి. కానీ 4 బిర్యానీలు కలిపితే బిర్యానీలు అన్నీ కూడా ఒకటే దగ్గర ఉంటాయి కదా అనే ఉద్దేశంతో అయితే నేను ఈ 4 రెసిపీస్ని కూడా ఒకటేసారి అయితే చెప్పడం అంటూ కూడా జరుగుతుందండి. ఇంకా పీస్ అన్నారా, ఆ పీస్ కూడా ఎంత సాఫ్ట్గా ఉందంటే అసలు నాకే మెదిపోయిందండి. అబ్బా ఈ బిర్యానీ, వైట్ బిర్యానీ, ఎందుకంటే నేను తినడమే కానీ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. ఎందుకంటే నేను బాగా చాలా వరకు చూసి ఎన్నో రకాలుగా ఆలోచించి ఏ టైప్లో అయితే బాగుంటుంది, నాకు తెలిసిన ఫ్రెండ్స్ని కూడా అడిగి ఈ విధంగా అయితే చేయడం అంటూ కూడా జరిగిందనమాట. కానీ దీని టేస్ట్ మాత్రం అల్టిమేట్ అండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశారంటే మాత్రం ఇంక మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టరండి. ఇదండి సేమ్ టు సేమ్ ఇలాగైతే చేసుకుంటారు అన్నమాట వైట్ మసాలాతోనే. మనకి అదేవిధంగా దమ్కా చికెన్ అనేసి అంటారు కదా, దాన్ని కూడా సేమ్ టు సేమ్ ప్రాసెస్ 2 ఇంచుమించుగా ఒకేలాగా ఉంటుందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ రెండో బిర్యానీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఆ బిర్యానీ కూడా ఎలా చేయాలన్నది. ఇదైతే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. కానీ పీస్ మీకు చాలా మెత్తగా రావాలి. చాలామందికి ప్రాబ్లం ఏంటంటే అండి, ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఏదైతే ఉందో ఇది మాకు ముక్క గట్టిగా వస్తుంది, దారాలకి సాగుతుంది, ఎక్కువగా గ్రేవీ కూడా ఉండట్లేదు, గ్రేవీ ఎందువల్ల చాలా తక్కువగా ఉంటుంది అనేసి అంటారు కదండి. అటువంటి వాళ్ళకి అయితే మాత్రం ఈ వీడియో అయితే బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇందులోని మనం లైట్గా ఒక సెమీ గ్రేవీ లెక్క కూడా తయారు చేసాము. అదేవిధంగా ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి, కానీ ఈ ముక్కని ఏదో మనం ఫ్రై చేస్తున్నట్టుగా పకోడీ చేస్తున్నట్టుగా ఎవరికి తెలియకూడదు, ఆ టైప్లో ఉండాలండి. కానీ ముక్క మాత్రం అసలు తింటే సాఫ్ట్గా ఉండాలి. అది ఎలాగనేది అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. నేనైతే ముందుగా కరెక్ట్గా ఒక 1.5 kg చికెన్ అయితే తీసుకొని ఫుల్గా ఒక సర్వింగ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 టేబుల్ స్పూన్ల మాదిరి కారము, కొంచెం సాల్ట్ మాత్రం వేసుకొని ఫస్ట్ దీన్ని కలిపేసుకొని ముక్కల్ని ఒక పక్కన అయితే పడేసుకోవాల్సి ఉంటుందండి. ముక్కల్ని ఈ విధంగా చూస్తున్నారు కదా మీరు వీడియోలో చూస్తున్న విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇందులోనైతే మాత్రం కార్న్ పౌడర్ అయితే అవసరం లేదండి. ఎందుకంటే మనం బిర్యానీలోకి వేస్తున్నాం కదా, కార్న్ పౌడర్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓన్లీ ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 పెట్టిస్తే చాలు. ఆయిల్ బాగా మెరగాలండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత చికెన్ పీసులు అనేది వేసి వెంటనే కలిపికూడదు అన్నమాట. వీటిని కొద్దిసేపు గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్పుడు బాగా కలపాల్సి ఉంటుందండి. ఇదిగోండి మీరు వీడియోలో చూస్తున్న విధంగా కలిపేసుకున్న తర్వాత దీన్ని దగ్గర ఒక 50 to 60% మాత్రమే ఫ్రై అయ్యిందండి. మళ్ళీ 100% కూడా ఫ్రై చేస్తాం అనుకోండి, మొత్తం దీంట్లోనే చేస్తే పీసు కూడా మీకు ఎలా అయిపోద్ది అంటే అప్పుడు ఇంకో కొంచెం గట్టిగా అయిపోద్ది అనమాట. అంటే పకోడీ ఫ్లేవర్ వచ్చేస్తుంది, పకోడీ పీసులకి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి మీరు వీడియోలోని ఏదో కొంచెం మాత్రమే ఫ్రై అయ్యలేనట్టుగా అయితే నేను వేసుకున్నమాట. అదేవిధంగా మన దగ్గర చికెన్ ఏదైతే ఉందో ఈ 1.5 kg చికెన్ని కూడా మొత్తాన్ని కూడా సేమ్ టు సేమ్ అదే ఆయిల్ కడాయిలోనే అయితే వేసేసుకున్నాండి. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, వేసిన వెంటనే కలపకూడదు. ఒకటి ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ కూడా బాగా మెరగాలండి. బాగా మెరిగిన తర్వాతనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే పీస్ అనేది దాంట్లోనే మీకు నుజ్జు అయిపోవడము, లేదంటే ఎక్కువ ఆయిల్ పీల్చడము, ఇటువంటి ప్రాబ్లం అయితే జరుగుతుందండి. నేను ముందుగా ఫ్రై చేసుకున్నాను కదండి చికెను, ఆ చికెన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం కొంచెం మసాలా లాంటిది అయితే కలపాలన్నమాట. దానికోసం అని చెప్పేసి ఒక గిల్లంటే తీసుకొని దీంట్లోనే నేను కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఇవి ఏవైతే ఉన్నాయో అవి కూడా వేశాను. దీంతోపాటు ఫుల్గా ఒక సర్వింగ్ స్పూన్ మాదిరి అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అనేది కూడా వేసి, అలాగే దీనికి మసాలాకి తగినంత సాల్ట్ అనేది అయితే వేసుకున్నాండి. తర్వాత నిమ్మకాయ రసం ఒక 2 నిమ్మకాయల జ్యూస్ అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను, అది కూడా వేసండి. తర్వాత మనకి ఫ్రైడ్ ఆనియన్ చేసుకొని నేను ముందుగానే పెట్టుకున్నమాట. ఆ ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకొని దీంట్లోనే మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఆ గంటతో అయితే ఒక 4 గంటల వరకు ఆయిల్ అయితే వేసండి. ఫ్రైడ్ ఆనియన్ చేసిన ఆయిల్ అనమాట. ఆయిల్ కూడా వేసుకొని దీంట్లో నేను ఈ పెరుగు అనేది కరెక్ట్గా నేను ఒక 400 గ్రాముల వరకు పెరుగు అయితే వేసానండి. ఈ ఉత్తు పెరుగు మాత్రం. ఇది కచ్చా మసాలా కోసం మనం చాలా వరకు వీడియోలు అయితే చేసాము, దాంట్లో ఉంటుంది, మీరు ఒకసారి చూడండి దయచేసి. నేను పైన ఐకార్డ్లో కూడా లింక్ అయితే ఇస్తాను. దీంట్లోనూ కొంచెం పసుపు, అదేవిధంగా మనకి సాల్ట్
సాజీర ఏదైతే ఉందో సాజీర గులాబీ రేకులు వేసుకోవాలన్నమాట. వేసుకొని దీన్ని కూడా కొద్దిసేపు అయితే మనం బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత చూసారు కదండి అసలు కలర్కి కలర్ అసలు ఎలాగొచ్చిందో మసాలా. ఇదే బిర్యానీ మసాలా అంటే ప్లెయిన్ బిర్యానీ అయితే ఈ విధంగా వేస్తారన్నమాట. ఆ టైప్లో మసాలాని కలిపేసుకొని దాన్ని కూడా పక్కన అయితే పెట్టేసుకోవాలి. అదొక రకమైన ప్రాసెస్ అండి. దీని తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకి ఏదైతే బిర్యానీ వేయాలనుకుంటున్నామో దానికోసం అని చెప్పేసి హాట్ వాటర్ని వేడి చేసుకొని దాంట్లోనే బిర్యానీ దినుసులు చెక్క లవంగ యాలకులు ఇవన్నీ కూడా మొత్తం మసాలా సరుకులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసేసుకొని ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట సరిపడగానే. అప్పుడు దాన్ని బాగా కలిపేసుకొని మనం ముందుగా కలిపేసుకున్నాం కదండి మసాలా, ఓన్లీ మసాలా మాత్రమే. ఆ మసాలాలోని దీంట్లో ఉండే కొంచెం వాటర్ని అయితే తీసి ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా మీరు వీడియోలో చూస్తున్న విధంగా అంటే మసాలా గట్టిగా వండుకుంటా కొద్దిగా పల్చగా అయితే తీసేసుకోవాలి. పల్చగా అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ మసాలాని. అప్పుడే మనకి బిర్యానీ ఏదైతే ఉందో బిర్యానీ అనేది కూడా అడుగు పెట్టుకుంటూ ఉంటుంది, మాడిపోకుండా ఉంటుంది. తర్వాత మసాలా కూడా కిందకాసి ఏదో గడ్డలు కాకుండా నార్మల్గా అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకి ఇది బిర్యానీ రైస్ ఏదైతే ఉందో నేను ముందుగానే నానబెట్టుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. అంటే 1.5 kg చికెన్ గాను కరెక్ట్గా కేజీ బిర్యానీ అయితే వేస్తానండి. ఆ కేజీ బిర్యానీ వేయడం కోసం ముందుగా మనం సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి. ఈ వాటర్లో కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది. సరిపోయిన తర్వాత నేను ముందుగా నానబెట్టిన కేజీ రైస్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకొని ఫస్ట్ మనం దీన్ని ఒక ప్లెయిన్ దమ్ బిర్యానీగా అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే మనం పలావ్లకి అయితే చెయ్యట్లేదండి దీన్ని. పలావ్ అనేది వేరేగా వస్తుంది. ఇది ప్లెయిన్ బిర్యానీ అనేసి అంటాం అన్నమాట. అంటే ప్లెయిన్ దమ్ బిర్యానీ అండి. కానీ దీని టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. దీన్నే మనం అన్ని రకాల బిర్యానీలకి అయితే వాడవచ్చు అండి. ఎప్పుడైతే మనకి రైసు ఒక దగ్గర ప్లెయిన్ బిర్యానీ వేస్తున్నాం కనుక మినిమం 70 to 80% వరకు కూడా అయిపోవాలండి. అయిన తర్వాత కిందనే ఫస్ట్ మనం రైస్ వేస్తాం మసాలా కంటే కూడా ముందు. అందుకనేసి కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ మొత్తం గిన్నె మొత్తానికి అంటుకుంటేటట్టు మనము కొంచెం ఆయిల్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. దాని తర్వాత ఎప్పుడైతే పక్క నుంచి రైసు ఒక 70 to 80% వరకు బాగా ఉడికింది అని మనకు అనిపించిందో అప్పుడు ఆ రైస్ ఏదైతే ఉందో రైస్ని తీసుకొని వచ్చి మనం కిందనే ఒక లేయర్ కింద అయితే వేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా మసాలాని అయితే కలిపేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా మొత్తాన్ని కూడా వాడకూడదు అనమాట. ఓన్లీ సగం మాత్రమే వేసుకోవాలండి. పైన కొంచెం కొంచెం లేయర్గా ఉండేటట్టు వేసుకోవాలన్నమాట. అంటే ఈ పక్కన రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని కూడా మనం దీంట్లోనైతే వేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ అదేవిధంగా కొంచెం కొంచెంగా మసాలాన్ని కూడా ఇందులోనే కలిపేసుకుంటూ లేయర్గా అయితే దీన్ని వేసుకోవాలండి. ఇది ప్లెయిన్ దమ్ బిర్యానీ అనమాట. ఏమాత్రం మసాలాని అయితే నేను పక్కనైతే పెట్టేసుకుంటానండి. ఈ మసాలాతో కూడా నేను ఏం చేస్తాను అనేది అయితే నేను మీకు చూపిస్తాను అండి. ఈ విధంగా అయితే రైస్ ఏదైతే ఉందో రైస్ మొత్తాన్ని కూడా తీసేసుకున్నమాట. తీసేసుకున్న తర్వాత మొత్తాన్ని సమానంగా అయితే చేసుకోవాలండి. సమానంగా చేసుకొని మనం దమ్ వేసుకోవాలి. దమ్ వేసుకుంటే కంటే ముందు ఈ హాట్ వాటర్ ఏదైతే ఉందో ఒక 2 గంటల వరకు ఇందులో వేసుకుంటున్నాండి. ఎందుకు మళ్ళీ మీరు వాటర్ వేస్తున్నారు అంటే దీనికి ఒక కారణం ఉందండి. నాకు రైస్ ఎందుకో చిన్న పొలుకున్నట్టు కనిపించింది అన్నమాట. అందుకోసం అనేసి నేను ఈ విధంగా ఒక 5-6 గంటల వరకు నేను ఈ హాట్ వాటర్ని అయితే వేయడం అంటూ కూడా జరిగిందనమాట. మీరు కూడా చూసుకొని ఒకవేళ పొలుకు లేదు అంటే మీరు ఈ విధంగా ఆయిల్ కూడా ఈ విధంగా పైన వాటర్ని కూడా వేయవలసిన అవసరం అయితే లేదండి. దాని తర్వాత కొంచెం మాత్రమే ఆయిల్ అంటే మనం ఫ్రైడ్ ఆనియన్ చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ని కూడా వేసి అదేవిధంగా పైనుంచి కొంచెం ఫ్రైడ్ ఆనియన్ కొంచెం కొత్తిమీర పుదీనా ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకొని మూత పడేసుకొని దీన్ని దమ్ వేసేసుకోవాల్సి ఉంటుందండి. ఇది దమ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. చాలా సింపుల్గా అయిపోయింది అన్నమాట. మొత్తానికి నాకు కరెక్ట్గా 5 నిమిషాలు దమ్ అయితే అయిపోయిందండి. ఓన్లీ మొత్తం 4 వైపులా 4 నిమిషాలు, సెంటర్లో 1 నిమిషం లో ఫ్లేమ్లో అయితే పెట్టాను అన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల సేపు గ్యాప్ అయితే ఇచ్చానండి. ఈ విధంగా గ్యాప్ ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా అయితే నాకు ప్లెయిన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇది ప్లెయిన్ అండి. మనకు ఫ్రాన్స్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, మటన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇలాగ రకరకాల ఎగ్ బిర్యానీ అని చెప్పి, పన్నీర్ బిర్యానీ అని చెప్పి, వెజ్ బిర్యానీ అని చెప్పేసుకొని, కౌన్స్ పెట్టే బిర్యానీ కానీ, క్రాబ్ బిర్యానీ కానీ ఇలా రకరకాల బిర్యానీలు అయితే 100 రకాల బిర్యానీలు అయితే ఇవ్వచ్చు అండి. ఈ ప్లెయిన్ బిర్యానీ ఒకటే మన దగ్గర ఉంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ చికెన్ ఫ్రై చేసే ప్రాసెస్. దీనికోసం అని చెప్పేసి చికెన్ అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని అదొక ప్రాసెస్. దాని తర్వాత కొంచెం ఆయిల్ అయితే పోసుకొని నేను
ఒక పావు కిలో ఆనియన్స్ని అయితే నైస్గా కట్ చేసుకొని ఆ ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకొని కొద్దిసేపు మనం ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే ఆనియన్ కొంచెం ఫ్రై అయిందో దీంట్లోనే కొంచెం పసుపు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ మాదిరి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఎక్కడ గడ్డలు లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగేటట్టు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి చికెన్, ఆ చికెన్ ఏదైతే ఉందో చికెన్ని కూడా ఈ ఆనియన్స్తో పాటు దీంట్లోనే వేసేవలసి ఉంటుందండి. దీని తర్వాత ఇది మసాలా మనం బిర్యానీ కోసం చెప్పి కలిపేసుకొని సగమేమో బిర్యానీలో వాడేసాం కదండి, మిగిలిన సగం మసాలా ఏదైతే ఉందో ఆ సగం మసాలా ఇందులో వేసుకోవాలన్నమాట. దీంతోనే మనం చికెన్ అయితే తయారు చేయబోతున్నాం. ఎందుకంటే ఈ చికెన్ని బిర్యానీలో వేసుకుంటే మనకి జబర్దస్త్ అయిన బిర్యానీ ఫ్లేవర్ కూడా వస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఈ టైప్లోనే చికెన్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నార్మల్గా ఫ్రై పీస్ బిర్యానీ అంటే ఇంకా ఫ్రై చేసుకొని ఆ చికెన్ కూడా వాడతారు. కానీ ఎలా చేశారంటే మాత్రం దీని ఫ్లేవర్ ఎక్కడికో పోతుందండి. ఈ విధంగా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఒక్కోసారి కలిపేసుకుంటూ కరెక్ట్గా సాల్ట్ అటు సరిపోయిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేనైతే కరెక్ట్గా సరిపడగా కొంచెం సాల్ట్, అదేవిధంగా కొంచెం కారం కూడా తగ్గిందనేసి అనిపించింది అనమాట. ఈ స్టేజ్లో అయితే కొంచెం కారము, కొంచెం సాల్ట్, అదేవిధంగా కొంచెం కొత్తిమీర, దీంతోపాటు నేను ఒక 5-6 పచ్చిమిరపకాయ చీలుకలు, కొంచెం గరం మసాలా, కొంచెం కస్తూరి మెంతి కూడా వేసుకొని ఇంక వీటన్నిటిని కూడా వేసుకొని దీన్ని ఇలా కలిపేసుకోవాలి. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చి బాగా కలిపేసుకోవాలి. చికెన్ కూడా మిగిలిన ఒక 40-30% ఎంతో బ్యాలెన్స్ ఉంటుందండి ఉడకడానికి. అది ఉడకాలి అంటే మనం మధ్య మధ్యలో మూత పెట్టుకుంటే అది ఆవిరి రూపంలో తయారైన వాటర్ అనేది ఇందులోకి దిగుతుంది అన్నమాట. మనం సపరేట్గా మళ్ళీ వాటర్ పోసి దీన్ని అయితే ఉడకబెట్టవలసిన అవసరం అయితే లేదండి. ఈ విధంగా కొద్దిసేపు బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక్కసారి చికెన్ పీస్ కూడా మనకి 100% ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేయండి. నాకైతే మాత్రం బాగానే ఉడికిందండి. అదేవిధంగా గ్రేవీ కూడా టేస్ట్ ఎలాగుందో కూడా మీరు ట్రై చేయండి. నాకైతే ఇంకా పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట చికెను. ఇప్పుడు మనం ఫ్రై పీస్ బిర్యానీ ఎలాగ ఇవ్వాలి అంటే ఏదైనా సరే మనము ఒక ప్లేట్ లాంటివి తీసుకొని దాంట్లోని ఫ్రై పీస్ బిర్యానీ ఇచ్చే పద్ధతి అండి. ఏది కొంతమంది అయితే ప్లేట్లో వేసి ప్లేట్ పైనుంచి చికెన్ వేసి ఇలాగ ఇస్తారు. కొంతమంది అయితే మధ్యలో చికెన్ వేసి పైన కింద రైస్ వేసి ఆ టైప్లో కొంతమంది ఇస్తారు. కొంతమంది బౌల్ ఏదైతే ఉందో బౌల్లోనే మొత్తం కింద మొత్తం రైస్ వేసి పైన మాత్రమే చికెన్ కనిపించేటట్టు వేస్తారు. కొంతమంది మధ్యలో చికెన్ పెట్టిస్తారండి. ఇలాగ ఒక్కొక్కరు నచ్చినట్టుగా అయితే ఇస్తారన్నమాట. నేనైతే మాత్రం ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. ఇదండి, కానీ ముక్క కూడా చాలా సాఫ్ట్గా అంటే అదిరిపోద్ది అనమాట టేస్ట్ అనేది. మీకైతే మాత్రం ఈ వీడియో కూడా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ వీడియో కూడా నచ్చిందనేసి అనుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం అయితే ఈరోజు నార్మల్ రైస్తోని దమ్ బిర్యానీ అయితే చేసామండి. చాలా మందికి మనకి బాస్మతి రైస్తో చేసినట్టుగా నార్మల్ రైస్తో చేస్తే రాదు. అంటే ఏ విధంగా రాదు అంటే పొడి పొడిగా రావడం కానీ అలా రాదు అనమాట. రైస్ ఏదో గడ్డలు గడేసినట్టుగా టేస్ట్ ఇంకొకలాగా ఉన్నట్టుగా ఉంటుందండి. అలా కాకుండా మీకు ఈ రోజు చిన్న చిన్న టిప్స్తో సహా క్లియర్ కట్గా కూడా చెప్పారనమాట. నేను నార్మల్ రైస్తోని చికెన్ దమ్ బిర్యానీ. బాస్మతి రైస్ అంటే కొంతమంది ఇష్టపడరు. ఎవరో ఒక 10% పీపుల్స్ అయితే 100% ఉంటారండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు తినరు అన్నమాట నాకు తెలిసి. ఎందుకంటే చాలామంది నాకు బాస్మతి వద్దు అనేసి అంటారు. అలాంటి విషయాలు కూడా నేను విన్నానండి. అందుకోసమే చెప్తున్నమాట. మనం ఇంటి దగ్గర ఒకవేళ బాస్మతి రైస్ మనకి సరైనది దొరకకపోయినా సరే ఇంటి దగ్గర ఉండే రైస్తోని ఎలా చెయ్యాలి, అది కూడా దమ్ బిర్యానీ లెక్క సేమ్ టు సేమ్ మనకి రెస్టారెంట్లో దొరికే టేస్ట్తోని ఎలాగా ఉంటుంది, దాని టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది అన్నమాట. ఆ వీడియోనైతే నేను ఈరోజైతే తయారు చేశాను. కానీ దయచేసి మాత్రం మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. అసలు ఈ బిర్యానీ చూస్తే ఇంకా అమ్మ అంటారు అన్నమాట. పీసు కూడా అసలు ఇలా పెట్టుకుని ఇలా నిలిపితే అంత మెత్తగా సాఫ్ట్గా దమ్ బిర్యానీ మాత్రం ఉంటుందండి. ఓకేనే, ఇంకా మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా? అలా స్టార్ట్. ముందుగా అయితే మనము నార్మల్ రైస్తో చేస్తున్నాం కనుక బిర్యానీకి అయితే మసాలా కలుపుకోవాలండి. దానికోసం నేను దేంట్లో అయితే దమ్ వేయాలనుకున్నాను అటువంటిది ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. దీంట్లోని ఇది 1.5 kg చికెన్ అండి. ఇది నేను ముందుగానే కొట్టించుకొని తెచ్చుకున్నా అన్నమాట. నిన్న డైరెక్ట్గా డీ ఫ్రిడ్జ్లో పెట్టానండి. డీ ఫ్రిడ్జ్ లో పెట్టి ఈ రోజు మార్నింగ్ తీసి బిర్యానీ అయితే చేస్తాను అన్నమాట. దానివల్ల మనకి ఏమైందంటే పీస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. అందువల్ల అండి ఇందులోనే లివర్ ఉంది ప్లస్ కందనకాయ ఉందన్నమాట. ఒక పెద్ద సైజు కోడి అనమాట. కోడిని తీసుకొని అయితే చేయించుకోనండి. దీంట్లోనే మనం స్టార్టింగ్ 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, దగ్గర ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఫుల్గా కారం అయితే వేసాను. దీంట్లోనే తగినంత సాల్ట్ అండి. ప్రస్తుతానికి అయితే 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. మళ్ళీ తర్వాత మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందాం చూసి. ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, దీనికి తోడు కొంచెం పుదీనా, అదేవిధంగా ఇదేమో గులాబీ రేకులండి. అంటే నేను పైన రోజ్ వాటర్ వేయను అన్నమాట. అందుకని మసాలాలో అయితే గులాబీ రేకులు వేసుకుంటున్నాను. ఆ ఫ్లేవర్ మొత్తం కూడా పైకి అయితే వస్తుంది, బాగుంటుంది.
దీంట్లోనే కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ వరకు కచ్చా మసాలా అండి. అంటే బిర్యానీకి చెక్క లవంగా వీటి కోసం ఒక వీడియో అయితే ప్రత్యేకంగా చేశాను, మీరు అక్కడి నుంచి చూడండి. బిర్యానీ కచ్చా మసాలా ఎవ్రీడే కుకింగ్ అని కొడితే అందులో అయితే వస్తుంది. 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను. ఒక 2 నిమ్మకాయల జ్యూస్ అయితే వేసాను. దీంట్లోనే కొత్తిమీర, అదేవిధంగా ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఇవి దగ్గర నేను ఒక 3/4 కేజీ అండి. అంటే నేను కేజీన్నర బిర్యానీకి గాను 3/4 కేజీ ఉల్లిపాయలు అయితే ఫ్రైడ్ ఆనియన్ లెక్క చేసుకున్నాను. ఆనియన్స్ ని కూడా వేసి దీంట్లో నేను ఫ్రైడ్ ఆనియన్ చేసిన ఆయిల్ అనమాట. ఇది ఆయిల్ అయితే వేస్తున్నాను. దగ్గర నాకు తెలిసి ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ అయితే వేసానండి కింద మసాలాకి. ఫస్ట్ పీసెస్ కి అయితే మసాలా మొత్తం పట్టించుకోవాలి. దానికోసం మంచిగా అయితే కలిపేసుకోవాలి. లైట్ వేడి అయితే ఉంది, ఎందుకంటే ఇప్పుడే కదా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేశాను, అందువల్ల. ఇలా కలిపేసుకున్న తర్వాత నేను 1.5 కేజీ చికెన్ గాను దగ్గర ఒక 300 గ్రాముల నుంచి 350 గ్రాముల వరకు పెరుగు అయితే ఉంటుందండి. పెరుగునైతే వేస్తాను. ఇది జస్ట్ ప్యాకెట్ పెరిగానండి, అందువల్లనే నిమ్మకాయ జ్యూస్ అయితే వేసుకున్నాను. అదే నార్మల్ పెరుగు అయితే మనం ఇంటి దగ్గర తోడేసుకున్న పెరుగు అయితే కొంచెం పులుపు ఉంటుంది అన్నమాట. కాబట్టి అప్పుడు నిమ్మకాయ జ్యూస్ అనేది తగ్గించుకోవాలి. ఇది ప్యాకెట్ పెరుగు కనుక పులుపు ఉండదు కనుక నేను నిమ్మకాయ జ్యూస్ అయితే 2 నిమ్మకాయల వరకు కూడా వేసాను. వేసి ఇంక మసాలాని కూడా బాగా అసలు కలిపేసుకోవాలండి. ఇది పీసులు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయింది. నేను నార్మల్గా ఏదైనా ఒక చికెన్ ఫ్రైయో కర్రీనో చేద్దామని చెప్పేసుకొని నేను పీసులను అయితే ఈ విధంగా కట్టించుకున్నాను. కానీ దీంతోనే నేను నార్మల్ బిర్యానీ చేయాలని చెప్పి డిసైడ్ అవ్వను కనుక ఈ టైప్లో కొట్టించుకున్నాండి. మీరు నార్మల్ రైస్తోని ఏదో దమ్ పీసులు కొట్టుకుంటే ఇంత పెద్ద పీసులైనా కొట్టించుకోవచ్చుము పీసెస్ కింద. లేదు అంటే ఇదిగోండి ఈ సైజులో మీ పీసెస్ కింద మీరు చేయించుకున్నా సరే సరిపోతుందండి. నాకైతే ఎటువంటి పీసులు వేసుకున్నా సరే పర్లేదు, కానీ ఇటువంటి పీసులు తక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఈ టైప్లో చిన్నగా పీసులు ఉంటే బాగా ఉడుకుతుందండి. మసాలా అయితే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. రైట్, మసాలాను అయితే కలిపేసుకున్నాను నేను. ఈ విధంగా కలిపేసుకున్న మసాలాను మనం మూత పెట్టి పక్కన అయితే ఒక 15 నుంచి 20 నిమిషాల సేపు వదిలేయాలండి. మళ్ళీ వెంటనే ఇమీడియట్గా మనం వాటర్ని అయితే వేడి చేసుకోవాలి. మనము ఈ వాటర్ని వేడి చేసుకొని ఇది వేడి ఎక్కాలి అంటే కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది. ఈ లోపల మనకి మసాలా ఏదైతే ఉందో మసాలా కూడా బాగా దాన్ని ఏమంటారు నానిపోద్ది అనమాట. అప్పటి వరకు వాటర్ని అయితే బాగా మరిగించుకుందాం. రైట్ అండి, మనకి వాటరు ఇలా మరిగిన తర్వాత దీంట్లోని కొన్ని బిర్యానీ సామాన్లు అయితే వేసుకోవాలన్నమాట. దీనికోసం నేను జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా, ఒక 3 బిర్యానీ ఆకు, వీటిలన్నింటినీ కూడా ఇందులోనైతే వేసుకున్నాను. అదేవిధంగా తగినంత ఉప్పు అయితే వేసుకోవాలండి. అంటే కరెక్ట్గా ఉప్పు ఎంత వేసుకోవాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే ఈ వాటర్ ఎంత అయితే ఉందో వాటర్కి అయితే కరెక్ట్గా సరిపోవాలండి, అంతవరకు వేసుకోవాలి. దీంట్లోనే ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఒకదాన్ని 2 ముక్కల కింద చీల్చుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేశాను. దీంట్లోనే ఏదో అక్కడక్కడ కనిపించేటట్టు కొంచెం కొత్తిమీర, అంతేనండి. ఇది ఇంకో కొంచెం మెరగాలి. మనకి ఎప్పుడైతే ఇలా వాటర్ మెరిగి సాల్ట్ కూడా సరిపోయింది అనిపించిందో ఒక మొగ్గుతోని ఒక్కసారి ఇలా కలిపేసుకొని కొంచెం అన్ని మసాలాలు వచ్చేటట్టు వాటర్ తీసుకొని ఇది మనం ముందుగా కలిపినాం కదండి బిర్యానీ అనేది, ఆ మసాలా అనేది కిందన గట్టిగా వండుకుంటా ఏదో పెరుగు ఇరిగిపోయినట్టుగా గడ్డగట్టినట్టుగా వండుకుంటా గడ్డలుగా కూడా రాకుండా స్మూత్గా ఉండాలి అంటే బిర్యానీ మనం ఈ విధంగా హాట్ వాటర్ అయితే కొంచెం వేసుకోవాలండి. వేసి ఒక్కసారి అయితే ఇలా కలిపేసుకోవాల్సి ఉంటుంది. రైట్ అండి, ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి కరెక్ట్గా సరిపోయిందో లేదో, లేదంటే ఇప్పుడే కొంచెం కూడా వేసుకోండి. నేనైతే మొత్తం వేసేసుకొని పీసులు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా సమానంగా అన్ని వైపులు వచ్చేటట్టు ఇలా సరిదేసుకొని అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను. నేను ముందుగా నానబెట్టిన కరెక్ట్గా కేజీన్నర నార్మల్ సోనా మసూర్ రైస్ అండి. ఇక్కడ అక్సై అనేసి అంటారు అన్నమాట మా దగ్గర అయితే. ఈ సోనా మసూర్ రైస్ని అయితే ఇందులోనైతే వేసేసుకుంటున్నాను. వేసి దీన్ని అయితే జస్ట్ ఒక్కసారి మాత్రమే ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి. ఒక 30 to 40% అయితే కొద్దిగా ఉడకనివ్వాలి. ఇప్పుడైతే మనం ఈ బిర్యానీ అయితే వేయబోతున్నాం. అది ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూసేద్దాం. మనకి ఎప్పుడైతే రైసు స్టార్టింగ్లో ఒక 30% అయితే ఉడికిందో ఫస్ట్ మనం పీసులు ములిగేటట్టు అయితే వేసుకోవాలండి. అందుకోసం ఒక ట్రిప్ రైస్ని అయితే తీసాను. దీంట్లోని వాటర్ లేకుండా కొద్దిగా ఇలాగ వాటర్ ఇంకిన తర్వాత అప్పుడు మనము ఈ బిర్యానీలో వేసేసుకోవాలండి. పీసులు ములిగేంత వరకు మాత్రమే పైన లేయర్ ఏదైతే ఉందో ఈ పైన లేయర్ మొత్తం కంప్లీట్ చేసేయాలన్నమాట ఇలాగా. ఎందుకంటే కింద మసాలాతో పాటు ఉడుకుతుంది కదండి, అందువల్ల ఈ పొలికి దానికి కూడా కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఇలాగా మొత్తం సమానంగా చేసుకొని పడేసుకుంటే ఇది ఫస్ట్ లేయర్ అండి, కథం. ఇప్పుడు రెండో లేయర్ కిందనే మొత్తం కథం చేసేయాలన్నమాట. ఇది దీనికి మళ్ళీ 3వ లేయర్ 4వ లేయర్ అవసరం లేదండి. రెండో లేయర్తో కథం చేయాలంటే దగ్గర ఇది మనకి ఒక 80% వరకు రైస్ అయితే ఉడకాలి. అప్పటి వరకు అయితే ఉడికించుకుందాం. రైట్ అండి, ఇప్పుడు మనకు రైస్ అయితే దగ్గర ఒక 80% ఉడికింది అనమాట. ఇంకెలాగ వేసుకుంటూ వస్తూ ఉంటే నేను వేసేసరికి ఒక 90% అయితే అలాగే ఉడికిపోతుంది. దీన్ని కొద్దిగా రైస్ చొప్పున తీసుకుంటూ సేమ్
మనకి నార్మల్ బిర్యానీ ఎలాగైతే వేస్తామో ఆ టైప్లో అయితే వేసేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనకి బిర్యానీ నార్మల్ రైస్తో చేసినా సరే పొడి పొడిగానే రావాలండి. ఏదో నార్మల్ రైస్తో చేస్తే ముద్దలాగా గడ్డలు గడ్డలుగా రావడం అలా కూడా ఉండకూడదు అన్నమాట. నార్మల్ రైస్తో చేసినా ఖతర్నాక్ రావాలి బిర్యానీ. బాస్మతి రైస్తో చేసినట్టుగానే రావాలన్నమాట. రైస్ లెంత్ ఒకటి మాత్రమే తక్కువ ఉండాలి. అలా చేయగలిగితేనే అసలు మనకి ఎక్సలెంట్ అండ్ బిర్యానీ అయితే రెడీ అవుతుందండి. ఇంకా రైస్ అయితే ఇలా వేసుకున్నాం కదండి, పైనుంచి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసాను. అదేవిధంగా కిందన కొంచెం ఆయిల్ ఎక్కువ పడ్డది కనుక నెయ్యిని అయితే కొద్దిగా తక్కువ క్వాంటిటీలో అయితే వేసుకుంటున్నాను అండి. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు మాత్రమే నెయ్యిని అయితే వేసాను. దీని తర్వాత మనం దీనిపైన మూత, నేనైతే ఎటువంటి బటర్ పేపర్ కానీ క్లాత్ కానీ పేపర్ కానీ నార్మల్ న్యూస్ పేపర్ కానీ ఏది పెట్టలేదండి. ఎందువల్లంటే నాకు ఫుల్ ప్యాక్ అయితే అయిపోయింది అనమాట, ఎక్కడ గ్యాప్ లేకుండానా. ఇప్పుడు దీన్ని దమ్ము వేసుకోవాలండి. మొత్తం దమ్ము అయిన తర్వాత చెప్తాను అసలు ఎన్ని నిమిషాలు పట్టింది ఏంటి అనేది. ఫైనల్గా అయితే మాత్రం బిర్యానీ అయితే అయిపోయిందండి. కానీ ఈసారి నార్మల్ రైస్తో బిర్యానీ చేసినప్పుడు నాకు కింద తవ్వలాంటిది అయితే ఏం పెట్టలేదు కదండి. అది కాకుండా దమ్ బిర్యానీ కదా, నాకైతే దగ్గర ఈసారి మాత్రం 35 నిమిషాలు టైం అయితే పడేసిందండి. అంటే అరగంట పైనే పెట్టింది అన్నమాట బిర్యానీ దమ్ అవడానికి. అది కూడా ఏ విధంగా అంటే ఫుల్గా మంట పెట్టడం, తవ్వ పెట్టుకున్నప్పుడు ఎలాగైతే పెడతారో ఆ విధంగా అయితే పెట్టలేదండి. జస్ట్ అన్ని వైపులా కూడా 2 నిమిషాలు ఆ విధంగా అన్ని వైపులా కలితేట్టు 4 పక్కల సెంటర్లోని అలా మార్చుకుంటూనే ఉన్నాండి నేను. అలాగే మధ్యలో కూడా ఒకసారి చెక్ చేశాను అన్నమాట. కొంచెం వాటర్ ఉంది, మళ్ళీ దమ్ పెట్టేసి ఆపేసాను. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత బిర్యానీ అయితే ఓపెన్ చేస్తారండి. చూద్దాం ఎలా ఉందో. యా సూపర్. వాటర్ చూసినారా ఎంత వచ్చిందో. బిర్యానీ అనేది మనం ఫస్ట్ చూడాలి అంటే రైస్ మొత్తం చూసారా అంత పొడిగా ఉందో. ఇలా ఉండాలి ఎప్పుడైనా సరే రైస్. ఏదో ముద్దలో ఏదో నార్మల్ రైస్తో చేసాం కదా అని చెప్పేసి గడ్డలు గడియడాలు అలా కూడా ఉండకూడదండి బిర్యానీ అంటే. ఇది గది లెక్క కింద నుంచి పీసు. అబ్బబ్బబ్బబ్బా, ఇది కదా మనకు కావాల్సింది దమ్ బిర్యానీ అంటే. చూడండి మీరు క్లియర్గా మీకు కంటికి అద్దినట్టుగా అయితే చూపిస్తాను. ఇదిగోండి బిర్యానీ కింద మసాలా కూడా చూసారా ఎంత పొడిగా ఉందో. ఇది సేమ్ టు సేమ్ ఎలా ఉంటుందంటే అండి మనకి నార్మల్ రైస్తో చాలామందికి రాదు ఇంత పొడిగా, కొంచెం గడ్డలు లెక్క మెత్తగా అయిపోవడాలు ఇటువంటివి జరుగుతుందండి. మనకి అటువంటి ప్రాబ్లం లేకుండా కరెక్ట్గా అసలు చూసారా మసాలా అనేది కూడా ఎక్కడ వాటర్ లెక్క లేకుండా అసలు ఎంత కరెక్ట్గా దమ్మైందో. దీన్ని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాం. అబ్బబ్బబ్బా, మసాలాతోని తింటే ఉంటుందండి ఇది, ఇంకా మామూలుగా ఉండదు అన్నమాట. ఇదండి ఫైనల్గా పీస్ అనేది కూడా జస్ట్ ఇలా పెట్టుకుంటే మెత్తగా నిలిగిపోతుంది అనమాట. టేస్ట్ అన్నారా ఇంకా అద్భుతం, అంత బాగా ఉందన్నమాట టేస్ట్ అనేది. మీకైతే మాత్రం వీడియో నచ్చిందనేసి అనుకున్నాను. దయచేసి మీకు కానీ ఈ బిర్యానీ చికెన్ బిర్యానీ నార్మల్ రైస్తో చేసిన బిర్యానీ అనమాట వీడియోగా నచ్చితే మాత్రం దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే మరీ కోరుకున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కలిస్తాను. అంతవరకు బాయ్. అండి మనకైతే చాలామంది మామూలుగా 3 kg బిర్యానీ అయితే దమ్ బిర్యానీ ఏ విధంగా వేయాలనేసి అంటారు. మనం ఈ వీడియోలో అయితే 3 kg దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, దీన్ని డైరెక్ట్గా మీరు కర్రీ పాయింట్లో బిర్యానీ కింద కూడా ఇవ్వచ్చు. లేదనుకుంటే ఫ్రై పీస్ బిర్యానీ కూడా చెయ్యాలి అంటే సపరేట్గా ఫ్రై చేసి ఇదే రైస్ని అయితే వాడివ్వచ్చు అండి. కానీ టేస్ట్ అనేది చాలా అల్టిమేట్గా ఉంటుంది అనమాట. సేమ్ టు సేమ్ నేను చెప్పినట్టుగా మీరు కానీ చేశారంటే మాత్రం ఇంకా తిరిగి ఉంటుందండి, అంత బాగుంటుంది అనమాట. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చారా, ఒక్కొక్క లెగ్ పీస్ కూడా అసలు పీస్ని పెట్టుకుంటే మొత్తం మెత్తగా అయిపోద్దండి, అంత బాగా ఉడుకుతుంది అన్నమాట పీస్ అనేది కూడా. ఇంకెందుకంటే మనం లేట్ చేయకుండా ఈ 3 kg దమ్ బిర్యానీ ఎలా చేయాలంటే తెలుసుకుందామా. ప్రెజెంట్లో అయితే నేను ఒక 3.5 kg వరకు చికెన్ అయితే తీసుకున్నాండి. ఎందుకంటే 3 kg రైస్ అనమాట. 3 kg రైస్కి కానీ ఒక 1/2 kg చికెన్ ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో అయితే నేను ఒక 1/2 kg చికెన్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. దీన్ని అయితే పీసెస్ని అయితే ఇదిగోండి ఈ విధంగా కటింగ్ అయితే చేసుకున్నాండి. కొద్ది పెద్ద పీసులు అన్నమాట. అంటే ఒక కోడి వచ్చేసరికి కరెక్ట్గా 8 పీసులు అయ్యేటట్టు నేను కటింగ్ అయితే చేయించుకున్నాండి. ఈ విధంగా మొత్తం కడిగి దీన్ని పెట్టుకున్న తర్వాత దీంట్లోని కొంచెం కొత్తిమీర, అదేవిధంగా కొంచెం పుదీనా అండి. ఇవి 2 కూడా చిన్నగా మీడియం సైజ్ కట్లు అయితే సరిపోతుంది. వచ్చేసరికి ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఇవి కరెక్ట్గా నేను 1.5 kg అనేది చేసుకున్నాను. ఇందులో నుంచి 1 kg ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం వేస్తాను. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని దగ్గర ఒక 6 టేబుల్ స్పూన్లు వచ్చేంత వరకు అయితే వేసుకుంటున్నాను అండి. కారం అనేది ఇక్కడ నేను కాశ్మీర్ చిల్లీ ఏదైతే ఉందో అది వాడుతున్నానండి. ఇదైతే దగ్గర ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే వేస్తున్నాను. సాల్ట్ అయితే ప్రెజెంట్లీ ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తానండి. మళ్ళీ తర్వాత మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. టీ స్పూన్ మాదిరి పసుపు, ఫుల్గా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, దీంట్లోనే కొంచెం కస్తూరి మెంతి ఏదైతే ఉందో దాన్ని కూడా వేస్తానండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కచ్చా మసాలా అండి. మీ అందరికీ ఇదిగోండి చూడండి, ఇదేమో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కొంచెం స్టార్ అనస, అదేవిధంగా 1 జాజికాయ అనమాట. ఇవి అయితే ఏదైతే ఉందో దీన్ని పౌడర్ కింద అయితే చేసేసుకున్నాను. దాన్ని కూడా ఇందులోనైతే వేసేస్తున్నాను.
దీంట్లోనే కరెక్ట్గా ఒక 2 నిమ్మకాయలండి. ఈ 2 నిమ్మకాయలని కూడా పిండేసుకోవాలి. దీని తర్వాత మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్ చేసిన ఆయిల్ ఏదైతే ఉందో కరెక్ట్గా ఒక 3 గంటల వరకు కరెక్ట్గా మిర్చి పౌడర్ పైన పడితట్టు అయితే వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం సాజీర అనేది వేసుకోవాలండి. అంటే దగ్గర ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఉంటుంది. రైట్ అండి. ఇవన్నీ కూడా వేసిన తర్వాత మనం ఫస్ట్ పీసెస్కి అయితే ఈ మసాలా అనేది బాగా పట్టించవలసి ఉంటుందండి. మొత్తం ఉప్పు, కారము, నిమ్మకాయ పులుపు, మనం వేసిన ఫ్రైడ్ ఆనియన్స్ కానీ, కొత్తిమీర కానీ, పుదీనా కానీ మొత్తం అన్నీ కూడా ఫస్ట్ మసాలా అయితే పెట్టించాలి. మీరు ఇంకా బాగా కలపగలను, ఓకే నేను చాలాసేపు అయినా సరే కలపగలను, ఉప్పుని కరిగేటట్టు చేయగలను అని అనిపించేటట్టు అయితే మీరు ఈ స్టేజ్లోనే కొల్లుప్పు అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే నేనైతే సాల్ట్ అయితే వాడాను. ఒకవేళ కొల్లుప్పు వేసుకునే సరే బాగానే ఉంటుందండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీన్ని కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల సేపు అయితే రెస్ట్ ఇచ్చేయాలండి. మనకి ఎప్పుడైతే 10 నుంచి 15 నిమిషాల సేపు ఈ విధంగా బాగా నానిందో దీంట్లో నేను 600 గ్రాములు పెరుగు ఏదైతే ఉందో పెరుగును వేసుకుంటున్నాను అండి. ఇది మామూలుగా ప్యాకెట్ పెరుగు అండి, తోడేసిన పెరుగు అయితే కాదు. ఒకవేళ మీరు తోడేసిన పెరుగు అయితే కొద్ది పులుపు ఉంటుంది కనుక దాంట్లోనైతే నిమ్మకాయ పిండుకోవాల్సిన అవసరం లేదండి. కానీ ప్యాకెట్ పెరుగు కనుక నేను నిమ్మకాయని అయితే పిండాను, ఎందుకంటే కొంచెం స్వీట్నెస్ అయితే ఉంటుంది కదా అందువల్ల. ఇంకా దీన్ని కూడా మనం పెరుగు ఎక్కడ కూడా అసలు గడ్డలు అనేది లేకుండా బాగా కలపాలండి. అసలు పెరుగు కానీ గడ్డలు కానీ ఉంది అంటే మాత్రం మీకు మసాలా అనేది కింద ఇరిగిపోతుంది అనమాట. అంటే పెరుగు ఇరిగిపోయింది, పాలు ఇరిగిపోయింది అనేసి అంటారు కదా, ఆ విధంగా వస్తుందండి మసాలా. రైట్ అండి. ఈ విధంగా కలిపిన తర్వాత నాకు ఎక్కడో కొంచెం కలరు లైట్గా ఎల్లో వచ్చినట్టు కనిపిస్తుందండి. నాకు లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట కలరు. అందుకోసం అనేసి మనం మసాలా కలిపిన తర్వాత సాల్ట్ కూడా చెక్ చేసుకోండి, కొంచెం అయితే తక్కువ ఉంది. సాల్ట్ తక్కువ ఉంది కనుక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది కూడా వేసాను. కారం కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది కూడా వేసానండి. దీని తర్వాత ఇంకో గంటి మనం ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో కరెక్ట్గా మిర్చి పౌడర్ పైన పడేటట్టు వేసుకోవాలి. అదేవిధంగా నేను కొంచెం జీడిపప్పు అయితే వేస్తాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట, అంటే మీ ఇష్టాన్ని పెట్టుంటుంది. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఏంటంటే ఇంకా దీన్ని కూడా ఒక్కసారి అయితే బాగా కలిపేద్దాం. ఈ విధంగా కలిపేసిన తర్వాత నాకు చూసారు కదండి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిందనమాట. ఇప్పుడు మనం పీసెస్ ఏవైతే ఉన్నాయో పీసెస్ అన్నిటినీ కూడా మనము సమానంగా సరిదేసుకోవాలండి. అంటే గిన్నె ఎంత అయితే ఉందో దానికి సమానంగా సరిదేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. పీస్ మీద పీస్ లేకుండా అయితే చూసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా అయితే మొత్తం సరిదేసుకొని కనీసం దీన్ని మనము ఒక 1/2 అవర్ సేపు అయినా సరే రెస్ట్ ఇచ్చేయాలండి. అంటే బాగా నానాలన్నమాట. అప్పటి వరకు అయితే నానబెడదాం. రైట్ అండి. ఇలాగ మనకి ఒక 1/2 అవర్ సేపు ఎప్పుడైతే బాగా నానిందో దీనిపైన మనము గులాబీ రేకులు ఏవైతే ఉన్నాయో గులాబీ రేకులను అయితే వేసుకుంటున్నాను అండి. ఎందుకంటే నేను పైన రోజ్ వాటర్ అనేది వేయట్లేదు కనుక దీనిపైన అయితే గులాబీ రేకులు అయితే వేశాను. గులాబీ రేకులు వేసిన తర్వాత కూడా మళ్ళీ దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల సేపు మనం నానబెట్టాలండి. ఒక్కసారి కలిపేసుకొని దీన్ని కూడా ఇంకొక 15 నిమిషాల సేపు నానబెడితే మొత్తం 40 నిమిషాలు అయితే చికెన్ నాన్నట్టుగా అయితే అవుతుంది. రైట్ అండి. మనం మసాలా అయితే కలిపేసుకున్నాము. మసాలా కూడా దగ్గర నాకు తెలిసి 40 నిమిషాల పైన అయితే నానిందండి. ఈ లోపల నేను నిదానంగా వాటర్ అనేది కూడా పెట్టుకున్నాను. వాటర్ అనేది కూడా లైట్గా కొద్దిగా బాయిల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇందులోని బిర్యానీ సామాన్లు అనేది అయితే వేసుకోవాలండి. దీనికోసం నేను ఏం తీసుకున్నాను అంటే దాల్చిన చెక్క ఒక 2 అంగుళాలు ఉండేటిది ఒక దాల్చిన చెక్క తీసుకున్నాను. కొన్ని యాలకులు, లవంగాలు, స్టార్ అనస, అదేవిధంగా జాపత్రి, కొంచెం సాజీరా, బిర్యానీ ఆకు ఒక 4 పీసుల వరకు తీసుకున్నాండి. వీటిని ముక్కలు వేసి ఈ వాటర్లో అయితే వేసేసుకోవాలి. బిర్యానీ ఆకుని ముక్కలు చేసి వేస్తాను. దీని తర్వాత మనం దీంట్లో సాల్ట్ అనేది వేసుకోవాలండి. సాల్ట్ అనేది ఎంత వేయాలి అంటే ఇది ఒక రసంలాగా అయితే ఉండాలండి. అంటే ఇది ఉత్తు నీరు మనం వైట్ రైస్లో వేసుకొని తినే సరే కరెక్ట్గా సరిపోవాలన్నమాట. అంతవరకు అయితే సాల్ట్ వేసుకోవాల్సి ఉంటుంది. దగ్గర అయితే నేను ఒక 4 సర్వింగ్ స్పూన్ల వరకు అయితే వేసానండి. మళ్ళీ తర్వాత మనం చూసి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందాం. మనకి ఎప్పుడైతే వాటర్ అనేది కొంచెం ఈ మసాలాతో పాటు మరిగిందో మనకి ఈ సాజీరా, మసాలా సరుకులు, సాల్ట్ అంతా కలిసిన వాటర్ ఏదైతే ఉందో ఒక్కసారి ఈ విధంగా గిలకొట్టి ఈ మసాలాతో పాటు నీళ్ళు అనేది పోసుకోవాలండి. ఈ మనము ముందుగా ఇది బిర్యానీ కలిపి పెట్టుకున్నాం కదండి, దీంట్లో వాటర్ అయితే పోసుకోవాలి. పోసి ఇంక దీన్ని కూడా మనం ఒకసారి కలిపివలసి ఉంటుందండి. ఎందువల్లంటే అండి మసాలా అనేది ఎప్పుడైనా సరే మనకి పల్చగా ఉంటేనే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఒకవేళ మసాలా గట్టిగా ఉందనుకోండి మీకు కిందని మాడిపోవడం కానీ లేదంటే గడ్డలుగా మళ్ళీ మీరే అన్నంతో పాటు కలుపుకుంటూ ఉండాలన్నమాట మసాలాని. అలా జరగకుండా ఉండాలి. పీసు కూడా చాలా మెత్తగా ఉడకాలి. గిన్నె అనేది కూడా అడిగి పెట్టకుండా ఉండాలంటే మాత్రం కంపల్సరీగా మనం ఈ మసాలా వాటర్ ఏదైతే ఉందో చికెన్లో వేసుకోవాల్సి ఉంటుందండి. వేసి ఒక్కసారి ఇప్పుడు కలిపేసుకోవాలి. ఈ విధంగా మనం వాటర్ అనేది పోసి ఎన్ని పొయ్యాలి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుందండి. మనము నీళ్ళకైతే కూడా కొలత ఉంటుందండి. ఎందుకంటే మన పెరుగుని బట్టి కూడా ఉంటుంది అన్నమాట. పెరుగు బాగా గట్టిగుందా పలుచుకుందా అనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మనము చికెన్ కడిగినప్పుడు దాంట్లోని కడిగేసిన తర్వాత కూడా వాటర్ ఉందా వాటర్ లేదా అనే దాని మీద అయితే ఆధారపడి ఉంటుందండి. అందువల్ల మనం వాటర్ అనేది మసాలా అనేది కొంచెం పలుచుగా ఉండాలన్నమాట. మరీ అంత పలుచుగా కాకుండా ఇదిగోండి మీరు వీడియోలో చూస్తున్న విధంగా అయితే
ఉండాలన్నమాట. ఆ విధంగా ఉంటే మీకు మసాలా అనేది కరెక్ట్గా సరిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ మనకి వాటర్ అనేది కూడా బాయిల్ అయ్యింది. ఒకసారి మనం సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి. దీని తర్వాత ఇదిగోండి రైస్, ఇది 3 కేజీల రైస్ అనమాట. నేనైతే దీన్ని ముందుగా నానబెట్టుకున్నాండి. ఇది కరెక్ట్గా 3 కేజీలు నేను ప్యాకెట్ రైస్ అయితే తీసుకొచ్చండి. ఇది ఇండియా గేట్ అని చెప్పేసి ఇదిగోండి మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉంటుందన్నమాట దీని ప్యాకింగ్ అనేది. కాబట్టి ఒకవేళ నేను ఇది వండిన తర్వాత చెప్తాను అసలు ఈ రైస్ కూడా ఎలాగుంది ఏంటి అనేది. చాలా వరకు ప్యాకెట్లు అయితే వాడాను, నాకు సరిగ్గా నచ్చలేదు. కానీ షాపులో అయితే మాత్రం ఇది చాలా బాగుంటుంది అనేసి అయితే చెప్పారండి. అందువల్ల ఒకసారి ట్రై చేద్దాం కదా అనే ఉద్దేశంతో అయితే తీసుకొచ్చాను. చూద్దామండి ఇది వేసిన తర్వాత కూడా. నేను ఇది దగ్గర ఒక 1 అవర్ ముందు అయితే నానబెట్టేసుకున్నాండి. ఆ నానబెట్టిన రైస్ ఏదైతే ఉందో దీంట్లోనే వేసేసుకుంటున్నాను. రైట్ అండి, మనకి ఎప్పుడైతే రైస్ ఈ విధంగా ఉడుకుతుందో ఇప్పుడు ఈ స్టేజ్లోనే నేనైతే దగ్గర ఒక 7 పచ్చిమిరపకాయలు అయితే ఒకదాన్ని 2 ముక్కల కింద అయితే చీల్చుకున్నాండి, అవి కూడా వేశాను. దీంతో పాటే కొంచెం కొత్తిమీర మాత్రమే, అదేవిధంగా కొంచెం పుదీనా. జస్ట్ మనం ఈ విధంగా వేసిన తర్వాత చాలామంది ఒకవేళ బోర్ వాటర్ వాడడం వల్ల కానీ, లేదంటే ఇలా కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు వేయడం వల్ల కానీ లైట్గా రైస్ ఏదైతే ఉందో మనకి వైట్ కలర్లో రాకుండా గ్రీన్ కలర్లో కానీ పసుపు కలర్లో కానీ వస్తుందండి. అటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఎప్పుడైనా సరే మీరు ఇప్పుడు ఈ స్టేజ్లోనే రైస్ బాయిల్ అయ్యేటప్పుడు దీంట్లోని ఒక నిమ్మకాయని అయితే పిండేసుకోవాలండి. ఎప్పుడైతే మీరు ఈ విధంగా నిమ్మకాయ పిండుకున్నారో అప్పుడు మీకు రైస్ అనేది చాలా తెల్లగా ఉంటుందన్నమాట. లేదు నిమ్మకాయ లేదు అనుకోండి, ఒకవేళ హోటల్లో చేసేటోళ్ళు అయితే మాత్రం నిమ్మకాయలు ఒకవేళ రేట్ ఎక్కువ ఉన్నా కొనలేని పరిస్థితిలో ఉన్నా సరే మీరు ఏం చేస్తారంటే వెనిగర్ అనేది వేసుకోండి కొంచెం, అప్పుడు రైస్ చాలా తెల్ల మిలమిల ఆడిపోద్ది అనమాట. మనకి ఫస్ట్ ట్రిప్ అనేది కనీసం ఒక 30% రైస్ ఉడకాలండి. 30% ఉడికిందా లేదనేది కూడా మనకి ఎలా తెలుస్తుంది అంటే అండి, రైస్ ఏదైతే ఉందో రైస్ని ఇలా పైకి తేల్చిన తర్వాత మీరు చెయ్యితో నొక్కితే తెలియదండి ఎంతవరకు ఉడికింది అనేది. రైస్ లెంత్ అంటే మనం స్టార్టింగ్ వేసినప్పటికీ ఇప్పటికీ కూడా కొంచెం లెంత్ అయితే పెరుగుతుంది అనమాట. అప్పుడు మనకి 30% అయ్యింది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మీకు కామన్గా కనీసం అన్నం అయితే వండి వచ్చి ఉండాలండి. అన్నం వండడం కూడా రాకుండా బిర్యానీ వేసేయాలి అంటే మాత్రం రైస్ పొలుకుండడం కానీ లేదంటే బిర్యానీ మెత్తగా అయిపోవడం కానీ ఇటువంటిది అయితే జరుగుతూ ఉంటుందండి. కాబట్టి ముందుగా అయితే మీకు కనీసం అన్నం వండడం వస్తే 30% అంటే ఏంటి 50% అంటే ఏంటి అనేది మీకైతే తెలుస్తుంది అన్నమాట. స్టార్టింగ్ అయితే నాకు ఒక 30% అయితే రైస్ అయితే ఉడికిందండి. ఫస్ట్ లేయర్ కింద అయితే రైస్ని తీసేసుకోవాలి. దీన్ని ఈ రైస్ ఏదైతే ఉందో మొత్తం అన్ని వైపులో సమానంగా పడేటట్టు చూసుకోవాలండి. చాలామంది చేసే పొరపాట్లు ఏంటంటే అండి, మేము వేసిన తర్వాత ఈ రైసు ఇదిగోండి ఇలాగ ఉంది కదా, ఇప్పుడు నేను రైస్ని ఇలాగ అన్ని వైపులో పడేటట్టు చేస్తున్నాను. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అండి, రైస్ ఏదైతే ఉందో రైస్ మొత్తం కూడా ఒకటే దగ్గర వేస్తారన్నమాట. ఈ విధంగా ఒకటే దగ్గర వేయడం వల్ల ఈ బరువు అనేది మధ్యలోకి వచ్చి పీసులన్నీ సైడ్ అయిపోతాయండి. అప్పుడు మసాలా ఒకటే ప్లేస్లో ఎక్కువ అయిపోవడం కానీ లేదా పీసులు ఉడకకపోవడం కానీ లేదంటే అక్కడ మెత్తగా అయిపోవడం కానీ ఇటువంటి పొరపాట్లు అయితే జరుగుతుంటండి. అందువల్ల రైస్ స్టార్టింగ్ వేసేటప్పుడు అన్ని వైపులో పడేటట్టు అయితే వేసుకోండి, ఒకటే దగ్గర కుప్పలకి అయితే వేయకూడదు. మనము ఫస్ట్ లేయర్ అయితే ఒక 30% ఉడికిన తర్వాత ఫస్ట్ లేయర్ అనేది వేసాండి. మళ్ళీ ఫస్ట్ లేయర్ ఎంతవరకు వేయాలి అంటే మనకి కిందన మసాలా పీసెస్ అంటే వాటర్తో కలుపుకొని ఈ మసాలా పీసెస్ చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి కనిపించకూడదండి. జస్ట్ లైట్గా చూసారా ఎక్కడో ఒక్కొక్క పీస్ మాత్రమే కనిపిస్తుంది అన్నమాట. ఆ విధంగా కనిపించేటట్టు మాత్రమే వేసుకోవాల్సి ఉంటుందండి. పీసులు ఎక్కువగా కనిపించి మసాలా మొత్తం పైకి ఎక్కువగా కనిపించింది అనుకోండి, అప్పుడు రైస్ కూడా మీకు కరెక్ట్గా రాదనమాట. పీసులు ములిగేంత వరకు కూడా ఫస్ట్ లేయర్ని అయితే వేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ లేయర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఇది నెక్స్ట్ సెకండ్ లేయర్ అండి. సెకండ్ లేయర్ వచ్చేసరికి కనీసం ఒక 60 to 70% అయితే అవ్వాలి. ఎందుకంటే మనం 3వ లేయర్తోనే మొత్తం బిర్యానీ మొత్తం అవ్వగొడుతున్నాం అండి. అందువల్ల సెకండ్ లేయర్ అయితే కనీసం ఒక 60 నుంచి 70% అయితే రైస్ అయితే ఉడకాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత కూడా దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ అండి. రైస్ని తీసి ఈ విధంగా అన్ని వైపులా పడేటట్టు అయితే వేసేసుకోవాలి. ఇంకా మిగిలిన రైస్ ఏదైతే ఉందో మిగిలిన రైస్ కూడా మనకి ఒక 90% వరకు అయితే అయిపోయిందండి. ఈ విధంగా మనకి 90% అయినప్పటి నుంచి ఇంక మొత్తం తీసేయాలన్నమాట. ఎందుకంటే అలా తీసి వేస్తున్నట్టుకి లాస్ట్కి వచ్చేసరికి ఇంకా 100% కూడా మనకి కంప్లీట్ అయితే అయిపోద్ది అనమాట. అందువల్ల మనం ఏం చేయాలంటే ఇంకా మిగిలిన రైస్ని కూడా ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా ఇంకా అలా కంటిన్యూగా రైస్ మొత్తం కూడా తీసివలసి ఉంటుందండి. రైట్ అండి, ఇంకా రైస్ అయితే మొత్తం వేసేసుకున్నమాట. ఇప్పుడు ఈ గిన్నెని తీసి డైరెక్ట్గా చూడండి, నేనైతే కిందనైతే ఎటువంటి తవ్వ అనేది కూడా పెట్టలేదు. ఈ మాత్రం స్టవ్ మంట అయితే వచ్చేటట్టు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి దీని మీద అయితే పెట్టేసుకున్నాను. మనం ఫస్ట్ ఏది కూడా ఫ్రైడ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ పుదీనా కానీ వేయకుండా దీనిపైనుంచి మనం నెయ్యి అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. ఈ నెయ్యి కూడా మళ్ళీ కాగబెట్టకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎంత టెంపరేచర్లో కాయాలి అనేది కాసేసి వేస్తారన్నమాట. ఒకవేళ మళ్ళీ మీరు దీన్ని ఆయిల్తో పాటు మరగబెట్టి మళ్ళీ పైనుంచి వేశారనుకోండి, దాని ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లేవర్స్ అన్నీ కూడా పోతాయండి. నేనైతే దగ్గర నెయ్యి 250 గ్రాముల వరకు వేశాను. అదేవిధంగా దీనిపైనుంచి కొంచెం కొత్తిమీర ఏదో పడి పల్లనట్టుగా, అలాగే పుదీనా కూడా కొంచెం,
దీంతోపాటు సేమ్ అదేవిధంగా ఫ్రైడ్ ఆనియన్స్ అండి. దీంట్లోనే మనము పైన సాజీర వేయవలసి ఉంటుందండి. ఒకవేళ 2 కేజీలు అనుకోండి మీకు అవసరం లేదు, 3 కేజీలు కానీ దాటింది అనుకోండి, 3 కేజీలు కనుక నేను మధ్యలో వేయకుండా జస్ట్ పైన మాత్రమే కొంచెం సాజీరని అయితే వేస్తానండి. మామూలుగా ఒకవేళ మీకు 3 కేజీల కంటే ఎక్కువ ఉండి 4 కేజీలు 5 కేజీలు 10 కేజీలు కానీ ఉంటే మాత్రం ప్రతి లేయర్కి కూడా మీరు సాజీర అయితే వేయవలసి ఉంటుంది అనమాట. జస్ట్ కొంచెం రైట్ అండి. నేను ఇంకా ఈ విధంగా ఫైనల్గా మూత అయితే పడేసాను అనమాట. పడేసిన తర్వాత చూడండి, నేను ఎటువంటి క్లాత్ అనేది పెట్టలేదు, అదేవిధంగా బటర్ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఎటువంటి పేపర్ని కూడా వేయలేదు, ఆట ఏదైతే ఉందో ఆటని కూడా వేయలేదండి. గిన్నె మూత అన్నారా, మూత కూడా కొంచెం సెట్ అయింది, ఇంకా చిన్న నొత్తలు ఉన్నాయి కనుక పొగ అనేది కూడా బయటికి పోతుంది. అయినా సరే మీకు జబర్దస్త్ బిర్యానీ అనేది దించుతానమాట. ఇది మొత్తం రెడీ అయిన తర్వాత నేను ఏ విధంగా దమ్ వేసి అనేది కూడా నేనైతే చెప్తాను. ఏంటండి, ఇంకా ఫైనల్గా అయితే బిర్యానీ దమ్ అయితే అయిపోయింది అనమాట. ఈ దమ్ అనేది అయితే నాకు ఫుల్గా గ్యాస్ పెట్టి కనీసం 10 నిమిషాలు ఉంచండి. తర్వాత సిమ్లో మంట పెట్టి చిన్న మంట అనేది పెట్టి 4 వైపులో కూడా గిన్నెని ఒకటే ప్లేస్లో ఉంచుకుంటూ అన్ని వైపులో పెట్టుకుంటూ ఒక్కొక్క నిమిషం చొప్పుని ఆ విధంగా దగ్గర 8 నిమిషాలు అండి. అంటే ఒక్కొక్క పార్ట్లోని 2 నిమిషాలు చొప్పున 8 నిమిషాలు అయితే చేశానమాట. మొత్తం 18 నిమిషాలు అయితే పెట్టిందండి. ఈ 18 నిమిషాలు కాకుండా కూడా ఇంకొక 2 నిమిషాల సేపు ఓన్లీ సెంటర్లో మాత్రమే వచ్చేటట్టు అయితే పెట్టాను. మొత్తానికి అయితే 20 నిమిషాలు నాకు బిర్యానీ అయితే రెడీ అయ్యిందండి. తర్వాత కూడా మళ్ళీ దీన్ని ఇంకొక 20 నిమిషాల సేపు గ్యాప్ ఇచ్చానమాట. గ్యాప్ ఇచ్చిన తర్వాత అయితే మాత్రం బిర్యానీ అనేది ఇలా రెడీ అయ్యిందండి. కానీ ఈ బిర్యానీ పీస్ కానీ మీరు వేసుకొని తింటే ఉంటుందండి, అసలు టేస్ట్ ఇంకా మామూలుగా ఉండదు అన్నమాట, అంత బాగుంటుందండి. అదేవిధంగా మీకైతే మాత్రం ఈ 3 కేజీ బిర్యానీ అనేది అయితే వీడియో అయితే పూర్తిగా అర్థమైంది అనేసి అనుకున్నాండి. దయచేసి మీకు కానీ అర్థమైతే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి మరిన్ని వీడియోస్ కలుస్తారు. అంతవరకు బాయ్.